గాజా సమస్యకు తనదైన శైలిలో పరిష్కారం చూపిస్తున్నారు ట్రంప్. గాజాలోని శరణార్థులకు జోర్డాన్, ఈజిప్ట్ హక్కును చేర్చుకోవాలని ఆర్డర్ ఇచ్చారు. ఇరు దేశాధినేతలకు ఫోన్ చేసి ఎక్కువ మంది గాజా వాసులకు ఆశ్రయం ఇవ్వాలని కోరారు. ఇజ్రాయెల్ చేపట్టిన భీకర దాడుల్లో గాజాలో వేలాది పాలస్తీనియన్లు మట్టి కరిచారు. క్షిపణి దాడుల్లో గాజాలోని 95% భవనాలు నేలమట్టమయ్యాయి. ఉన్న భవనాలు కూడా శిథిలమై ఎప్పుడు కోల్తాయో తెలియని దుస్థితి. పెద్ద ఎత్తున నిర్మాణాలు నేలమట్టం కావడంతో లక్షలాది మంది పాలస్తీనీలు నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలోనే ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందంతో వారంతా తిరిగి తమ ప్రాంతాలకు చేరుకుంటున్నారు. వేలాది మంది నార్త్ గాజా ప్రాంతంలో ఎంట్రీకి ప్రయత్నిస్తున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రతిపాదన తెచ్చారు. నిరాశ్రయులుగా మారిన పాలస్తీనులకు గాజా పొరుగునే ఉన్న ఈజిప్టు, జోర్డాన్ పునరావాసం కల్పించాలని చెప్పారు. జోర్డాన్ రాజుకు ఈజిప్టు అధ్యక్షునికి ఫోన్ చేసి మరీ వారందరికీ ఆశ్రయం ఇవ్వాలని కోరారు. ఈ ఆశ్రయం తాత్కాలికం కావచ్చు, లేదా శాశ్వతంగా ఉండొచ్చన్నారు ట్రంప్. జోర్డాన్లో ఇప్పటికే 24 లక్షల మంది పాలస్తీనా శరణార్థులు ఆశ్రయం పొందుతున్నారు. ట్రంప్ ప్రతిపాదనను హమాస్, పాలస్తీనియన్లు వ్యతిరేకిస్తున్నారు. 15 నెలలుగా గాజాలో మారణకాండ నడుస్తోంది. దీన్ని భరించారు. 50,000 మంది చనిపోయారు. తమ స్వస్థలాన్ని ఖాళీ చేసి ఎక్కడికి వెళ్లలేదు. ఒక్కసారి ఈ ప్రాంతాన్ని వీడి వెళితే ఇజ్రాయెల్ పూర్తిగా ఆక్రమిస్తుంది, తిరిగి ఎప్పటికీ రాకుండా చేస్తుందని భయపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ సెంటిమెంట్ ఏమిటంటే డొనాల్డ్ ట్రంప్ వీళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతే మంచిది కదా, ఈజిప్ట్, జోర్డన్, మిగతా వాళ్ళు పాలస్తీనియన్స్ 20 లక్షల మంది తీసుకుంటే ఇక గొడవే ఉండదు కదా. అంతలో పెద్ద రియాక్షన్ వచ్చింది ఏంటంటే, పాలస్తీనియన్స్ మా సెంటిమెంట్ని మేము వదులుకోం, మీ అభిప్రాయం ఏంటంటే మమ్మల్ని చెల్లాచెదరం చేసేస్తే ఇంక ఈ విషయాన్ని మర్చిపోతాం అంటున్నారు. కాబట్టి మేము వదిలేది లేదు, ఎంతమందిని చెప్పినాని. గాజాలో ఉన్న పాలస్తీనియన్స్, వెస్ట్ బ్యాంక్లో ఉన్న పాలస్తీనియన్స్ స్పష్టంగా చెప్పారు. జార్డన్కి, ఈజిప్ట్కి ఏంటంటే పాలస్తీనియన్స్ వస్తే తగులు వస్తాయి, గొడవలు వస్తాయి వద్దంటున్నారు. సో ప్రపంచవ్యాప్తంగా మిగతా దేశాల్లో ఉన్న పాలస్తీనియన్స్, అలాగే యునైటెడ్ నేషన్స్, ఎన్నో సంస్థలు ఇప్పుడు గాజాలో ఉన్న పాలస్తీనియన్స్కి డబ్బు, ఆహారం అన్ని విధాలుగా దాదాపు 40 సంవత్సరాలు బట్టి ఇస్తున్నారు. సో వాళ్ళని వదిలి వెళ్ళటానికి ఏమి వాళ్ళకి ఇన్సెంటివ్ లేదు. ఉన్న వెస్ట్ బ్యాంక్ని, గాజాని, పాలస్తీనియన్స్ వదిలేస్తే ఇంక వాళ్ళు చెల్లాచెదరం అయిపోయాక గుర్తింపు ఉండదు, తర్వాత వాళ్ళకి వచ్చే సాయం కూడా పోతుంది. సో వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడే ఉండాలి. సో డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన సలహా ఎవరో తీసుకోరు. పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య నలిగిపోతూ గాజాకు నిలువెల్లా గాయాలయ్యాయి. ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాడుల్లో ఈ ఏడాదిన్నరలో ఎంతమంది మరణించారో లెక్కలేదు. ఒక రకంగా మారణకాండ జరిగింది ఇక్కడ. ఇప్పటికీ జాడలేని 10,000 మంది కోసం శిథిలాల కింద వెతుకుతున్నారు. చావనైనా చస్తాం కానీ వేరే దేశాలకు తాము వెళ్లే అవకాశమే లేదంటున్నారు గాజావాసులు. దీంతో సమస్య మరింత జటిలమవుతోంది. కుప్పలుగా కూలిపోయిన భవనాలను తొలగించేందుకు కూడా సౌకర్యాలు గాజాలో లేవు. అక్టోబర్ 7, 2023 నుంచి గాజాలో జరిగిన మారణకాండలో 50,000 మంది చనిపోగా 10,000 మంది జాడలేదు. ఇవి అధికారిక లెక్కలు మాత్రమే. మృతులు లక్షల్లోనే ఉంటారని అనధికార అంచనా. గాజాలో 20% మందికి కనీసం తినటానికి తిండి కూడా లేదు. గాజా ప్రస్తుత జనాభా 21,50,000 కాగా 20 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ జరగటంతో లక్షలాది మంది తమ స్వస్థలాలకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ బాంబు పేల్చారు. వారికి సొంత ప్రాంతాల్లో ఉండేందుకు అవకాశం కల్పించకుండా జోర్డాన్ లేదా ఈజిప్ట్ వెళ్లి ఆశ్రయం పొందాలంటున్నారు. ఇజ్రాయెల్ కోసమే ట్రంప్ పనిచేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.